అందరికి నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. శబరిమలలో ఇక ఈ పని చేస్తే జైలుకే అన్న టైటిల్ మీరు చూశారుగా. ఇదేంటంటే ఇక్కడి నుంచి శబరిమల ప్రాంతంలో అంటే నీలికల్ కానీ పంబ కానీ లేక సన్నిధానం పోయే దారిలో కానీ లేక సన్నిధానంలో కానీ ఎక్కడైనా సరే ఈ నిరసన కార్యక్రమం లేకపోతే ర్యాలీ అనే కార్యక్రమాలు లేకపోతే ధర్నా అనే కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదని చెప్పేసి కేరళ హైకోర్టు సంచలనమైన తీర్పు చెప్పింది. వార్నింగ్ ఇచ్చింది వాళ్ళకి. ఎవరికంటే ముఖ్యంగా రీసెంట్గా ఒక చిన్న విషయం మీద అక్కడ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ డోలీ మోసే కార్మికులు నిరసన కార్యక్రమం చేశారు. దీనివల్ల అక్కడ భక్తులు చాలామంది ఇబ్బంది పడ్డారు. సో ఈ విషయమై హైకోర్టు కేసును సుమోటోగా స్వీకరించి ఎటువంటి పరిస్థితుల్లో భక్తులకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఆ యొక్క ప్రదేశాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిరసన కానీ ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ ఏవి చేయకూడదని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చింది. అలాగే దేవస్వం బోర్డు వాళ్ళకు కూడా ఒక చిన్న వార్నింగ్ కూడా ఇచ్చింది. ఏదైనా ఉంటే సమస్యని కూర్చొని పరిష్కరించుకోవాలి తప్పించి ఇలా నిరసన కార్యక్రమాలు చేసి భక్తులకు ఇబ్బంది కలిగించొద్దని చెప్పేసి కేరళ హైకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి ఇక్కడి నుంచి అక్కడ ఏ విధమైన నిరసనలు కానీ ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ ఏ విధమైన ఇతర సంబంధించిన నినాదాలు కేవలం ఒక స్వామి శరణమయ్యప్ప తప్ప నినాదం తప్ప వేరే ఏ నినాదం వినపడకుండా హైకోర్టు తీర్పు ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ విషయమే. లేకపోతే చాలామంది రకరకాల కొంతమంది విధవలు ఏం చేస్తారంటే మాలలు వేసుకొని కూడా ఏదో వాళ్ళకి సంబంధించిన హీరో ఫోటో పెట్టుకోవడమో లేక రాజకీయ నాయకుని ఫోటో పెట్టుకోకపోవడమో లేకపోతే రాజకీయ జెండాలు మోయడమో జెండా మీద పోయి అక్కడ పంపకాడ జెండా పెట్టుకొని ఫోటో దిగడము ఇవన్నీ చేస్తుంటారు. మనం మాల వేసుకునేది స్వామి కోసం, హీరోల కోసమో రాజకీయ నాయకుల కోసం కాదు. కాబట్టి ఈ పని ఇప్పటి నుంచి చేయకుండా హైకోర్టు తీర్పు చెప్పడం చాలా సంతోషం. కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్త వహించండి. మీ అభిమానాన్ని మీ గుండెలో పెట్టుకొని తప్పించి అక్కడ శబరిమలలో పంబలో నీల్కల్లో లేకపోతే సన్నిధానంలో ఆ జెండాలు ప్రదర్శించడం కానీ లేకపోతే ఆ హీరో ఫోటోలు నాయకుల ఫోటోలు మెడలకు వేసుకోవడం కానీ పవిత్రమైన మాలలు పెట్టుకొని ఇరుముడు పెట్టుకొని ఒంటి మీద మాల పెట్టుకొని మన ఈ తిక్కితిక్క పనులు చేస్తుంటారు కొంతమంది. చాలాసార్లు చూసాం, పోయిన సంవత్సరం కూడా చూసాం. కాబట్టి ఆ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు వల్ల ఇక్కడి నుంచి ఆ ప్రాంతం, ఆ పవిత్రమైన ప్రాంతం, ఆ సన్నిధానం, ఆ పంబా నది తీరం, ఆ నిలకల ప్రాంతం ప్రశాంతంగా అంటే ఇలాంటి నిరసన జరగకుండా హైకోర్టు తీర్పిచ్చింది. ఈ డోలే మోసే వాళ్ళకి కార్మికులకి సమస్యలు రావడం వల్ల వాళ్ళు దాదాపు 1 గంట 2 గంటల పాటు నిరసన చేశారు. అక్కడ భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ విషయం మీదనే కోర్టు సీరియస్ అయింది. అటు డోలి మోసే కార్మికులకి ఇటు దేవస్వం బోర్డు వాళ్ళకు కూడా కోర్టు హెచ్చరికించింది. కాబట్టి ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా ఏదైనా సమస్య ఉంటే కూర్చొని పరిష్కరించుకోమని చెప్పేసి కోర్టు చెప్పింది. ఇక్కడి నుంచి శబరిమల ప్రాంతంలో ఎవరు నిరసన చేయకూడదు. కాబట్టి మనం కూడా తెలుగు రాష్ట్రాల వాళ్ళు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వాళ్ళు పోయి తిక్కతిగా పని చేస్తుంటారు. సినిమా పార్టీ జెండాలు మోయడం లేకపోతే ఈ సినిమా వాళ్ళవి లేకపోతే ఎవరు రాజకీయ నాయకులవి మెడకి వేసుకొని పోవడం ఏదో చేస్తుంటారు. కాబట్టి ఇంకా అవన్నీ చేస్తే ఈసారి జైలుకే, ఇంటికి కూడా రారు. మీరు కేరళలో ఏ పొలిటీషియన్లు ఉన్నారో కూడా ఎవరు తెలియదు. కాబట్టి గుర్తుపెట్టుకొని మనం వెళ్ళేది మాల అయ్యప్ప స్వామి జోలికి వెళ్తున్నాం, మాల వేసుకొని పవిత్రంగా అయ్యప్ప మాలను మనం ఆ పవిత్రం కాపాడదాం. కాబట్టి ఇక్కడి నుంచి ఎవరు నిరసన చేయొద్దండి. హైకోర్టు చాలా కఠినంగా చెప్పింది. స్వామి శరణమయ్యప్ప.